నమస్తే. ఈ రోజు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నామో, నాగారంలో ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ యొక్క మెయిన్ రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో, నాగారం మున్సిపాలిటీ నుంచి ఈసీఎల్ నుంచి కీసరపోయే మెయిన్ రోడ్ ఏదైతే ప్రధాన రహదారి ఉందో, ఆ ప్రధాన రహదారికి ఆనుకొని 354 సర్వే నంబర్ ఏదైతే ఉన్నదో అది ప్రభుత్వ స్థలము. ప్రభుత్వ స్థలంకు సంబంధించిన 100 గజాల ఆ ప్రభుత్వ స్థలంలో ఆక్రమించేసి పెద్ద ఎత్తున భవన అంతస్తులు కడుతున్నారని చెప్పొచ్చు. ఇక చూసినట్టయితే బాలాజీ స్ట్రీట్ హౌస్ అనేది చెప్పొచ్చు. బాలాజీ స్ట్రీట్ హౌస్ 4 అంతస్తులు భవన అంతస్తులు కడుతున్నారు, అక్రమంగా కడుతున్నారు. దీనిపై నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అందులో భాగంగానే ఈ నాగారం మున్సిపాలిటీ వాసి ఎవరైతే ఉన్నారో ఇక్కడ శ్రీనాథ్ గౌడ్ అనేసి ఉన్నాడు. ఇతన్ని అడిగి తెలుసుకున్నాం. ఇతను ఆ యొక్క ఏదైతే 100 గజాలు ఉన్నది ప్రభుత్వ స్థలం ఉన్నదో దానికి వెలికి తీసిండు. ఆ ఎంఆర్ఓ నుంచి దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా తీసుకొచ్చిండు. అతను అడిగితే అతని మాటలు తెలుసుకున్నాం. చెప్పండి. నమస్కారం అండి, నా పేరు శ్రీనాథ్ గౌడ్. ఇది ఈ బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ అయితే ఇంట్లో సర్వే రిపోర్ట్ చూపిస్తే అక్షరాల ఇందులో ప్రభుత్వ స్థలం మనకి 100 గజాలు ఉందండి. 100 గజాలు ఉంది. ఇందులో నేను చాలా మార్లు కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాను, ప్లస్ మళ్ళా వచ్చేసి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేశాను. ప్రజావాణిలో నేను మన కలెక్టర్ గారు కూడా ఇచ్చాను సార్. ఇది ప్రజావాణిలో ఇచ్చింది. ఈ ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాను సార్. ఇది ఎంఆర్ఓ గారికి ఇచ్చాను సార్. ఇది మళ్ళీ వచ్చేసి అలాగే కమిషనర్ గారు కూడా ఇచ్చాను సార్. కమిషనర్ గారు కూడా ఇచ్చాను సార్. ఇదే విషయమై కమిషనర్ గారు కూడా ఇచ్చాను. అయితే గతంలో ఆయన కమిషనర్ గారు ఏం చెప్పారంటే, మేము చర్య తీసుకుంటున్నాం అది ఇది అన్నట్టు అన్నారు. కానీ చర్య తీసుకుంటాం మా నాలెడ్జ్ లో ఉంది అని అనడం తప్ప చర్య అయితే ఏం తీసుకోవడం లేదు సార్. అసలు ఏం కోరుకుంటారు? మీకు ఏం కావాలనుకుంటారు? ఏం లేదు సార్. ఇక్కడ మనకు నాగారం మున్సిపాలిటీలో మనకు వచ్చేసి ఒక బస్సు దవాఖానా లేదు, ప్లస్ ఇంకొకటి వచ్చేసి అంగన్వాడీ లేదు. అవి కట్టుకున్నామంటే ప్రభుత్వ స్థలాలు లేవు. ఇక ఉన్న ప్రభుత్వ స్థలాలు వీళ్ళు ఆక్రమించుకుంటూ పోతే ఎలా ఉంటాయి సార్ మనకి? ఇది ఏం లేదు. తక్షణమే ఇది ఆక్రమించుకొని మన ప్రజలకు ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాల్సిందిగా మనం ఈ సార్ అదే. ఇది ఇంకోటి స్థానిక చైర్మన్ గానీ కమిషనర్ గానీ ఈ చైర్మన్ గారు చేస్తాను, నేను చూస్తాను, చర్య తీసుకుంటాను అన్న మాట మాట్లాడాను సార్. కమిషనర్ గారు ఏమో నాకు ప్రొటెక్షన్ కావాలి అది అనేసి అనగానే ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాం సార్ సీఏ గారితో చెప్పి, స్థానిక సీఏ గారికి కూడా చెప్పేసి, అంటే ఓకే సార్ మేము ప్రొటెక్షన్ ఇస్తామన్నా కానీ వీళ్ళు చర్య తీసుకోవడం లేదు సార్. ఆల్రెడీ షోకేస్ నోటీస్ వీళ్ళకి పంపించారు, అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కోసం. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డిమాలిషన్ చేసింది లేదు. అందులో ఇది ఒక ప్రభుత్వ స్థలం దీన్ని ఆక్రమించి వీళ్ళు ఇట్లా చేస్తారు. హైడ్రా ఉన్నదని ఒక ధీమా మాకు చాలా ఉన్నది. కాకపోతే ఇది ఒకటి గరీబుల పైన చూపిస్తావా అనేసి ఒక అనుమానం వెల్లువెత్తుతుంది. ఎందుకంటే ఇట్లాంటి బడబాబుల పైన అయితే ఏం చూపించడం లేదు సార్. నీ కూడా హైడ్రా చాలా సార్లు కంప్లైంట్ చేశాను. అయితే వాళ్ళు వస్తాము అనేసి అంటున్నారు తప్పించి వాళ్ళు రావడం లేదు సార్. అది సార్ చర్య తీసుకొని హైదరాబాద్ కానీ కమిషనర్, ఎంఆర్ఓ, కలెక్టర్ ఎవరైనా సరే కానీ చర్య తీసుకొని ఈ యొక్క ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అది తీసుకొని ప్రజలకు ఉపయోగపడేలా దీనికైనా ఇది చేయాలని ఒక కోరిక సార్. దీని గురించి అదే న్యాయం కోరుతున్నారు మీరు. అయితే ప్రభుత్వ స్థలం ఏదైతే ఇప్పుడు నాగారం మున్సిపాలిటీ చూసినట్టయితే పార్కింగ్ స్థలం కూడా లేదు. ఆ పార్కింగ్ స్థలం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఏదైతే చూసినా భవన అంతస్తులు 4 అంతస్తులు కడుతున్నాడు, ఆయన అక్రమంగా కడుతున్నాడు. అందులో ఇంకోటి ప్రభుత్వ స్థలం 354 సర్వే నంబరు 100 గజాల జాగా ఉన్నదని చెప్పేసి, 100 గజాల స్థలం ఉన్నదని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఇచ్చిన నివేదిక ఉన్నది. అతను రిటర్న్ గా రాసి ఇవ్వడం జరిగింది, రాతపూర్వకంగా ఇచ్చినారు. 100 గజాల ప్రభుత్వ స్థలం ఉన్నది, 354 సర్వే నంబర్ అని చెప్పేసి. అయినా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం, అధికారులు మాత్రం ఎలాంటి పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ స్థలం ఎంక్రోచ్మెంట్ కబ్జాకు గురైనా కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. ఈ యొక్క సీనియర్ గారు ఇతను నాగారం మున్సిపల్ నివాసి, ఇతను చెప్పినా కానీ అలాంటి చర్యలు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ కమిషనర్ కానీ తీసుకోవట్లేదు. దీనిపై హైడ్రా కూడా దృష్టి పెట్టి ఇలాంటి కబ్జాలు ఏదైతే మెయిన్ రోడ్ ప్రధాన రహదారిపై ఇంత పెద్ద ఎత్తున ₹1,00,000 సుమారు ఇక్కడ ₹1,00,000 నడుస్తున్నది గజం వచ్చేసి. ఈ యొక్క ₹1,00,000 స్థలం 100 గజాలు అనుకున్నాను, ₹1,00,000 స్థలము. ఈ యొక్క ₹1,00,000 స్థలంను ప్రభుత్వం ఎందుకు కాపాడలేకపోతుంది? దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? అధికారులకు ఏమైనా ముడుపులు ముట్టాయా అన్న అనుమానం వస్తున్నది. దిల్లీష్ కృష్ణ, హైదరాబాద్, తెలంగాణ. Thank you.